హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. ఈ క్లాస్లో మనం ఇప్పటి వరకు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో గతంలో అడిగిన అన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ per annum for 2 years and he repaid the whole amount of the loan including the interest by paying 80,000 at the end of first year and 33,000 at the end of second year. Then X is ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు ఒక బ్యాంకు నుండి సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీకి X రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరాంతంలో 80,000 రూపాయలు మరియు రెండవ సంవత్సరాంతంలో 33,000 రూపాయలు చెల్లించడం ద్వారా వడ్డీతో పాటు మొత్తం సొమ్మును తీర్చివేశాడు. అయితే ఎక్స్ ఎంత? అయితే ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు ఒక బ్యాంకు నుండి 10% చక్రవడ్డీ చొప్పున అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరం 80,000 రూపాయలు చెల్లించడం, అలాగే రెండవ సంవత్సరం 33,000 రూపాయలు చెల్లించడం ద్వారా వడ్డీతో పాటు మొత్తాన్ని తీర్చివేశాడు. అయితే అసలు ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనం దీన్ని రివర్స్ మెథడ్లో చేయాలి. రెండవ సంవత్సరం 33,000 రూపాయలు చెల్లించాడు. ఆ 33,000 రూపాయలలో అసలు 100% ఉంటుంది, అలాగే వడ్డీ 10% ఉంటుంది. టోటల్గా 110% అవుతుంది. ఈ 110% యొక్క వాల్యూ మనకు 33,000 రూపాయలు ఇచ్చాడు. మనకు 100% వాల్యూ ఎంత? 0 క్యాన్సల్. 11 1 11 ఇంటూ 300. 300 ఇంటూ 100 వేస్తే మనకు 30,000 వస్తుంది. ఈ 30,000 అనేది ఫస్ట్ సెకండ్ ఇయర్కు ముందు. దీనికి 80,000 యాడ్ చేయాలి. ఈ 80,000 ప్లస్ 30,000 చేస్తే మనకు 1,10,000 అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి. ఈ ఫస్ట్ ఇయర్ కూడా 110%. ఈ 110%కి 1,10,000 అయితే 100 వాల్యూ ఎంత? ఇది మన యొక్క అసలు అవుతుంది. 110 క్యాన్సల్. 1000 ఇంటూ 100 వేస్తే P ఈక్వల్ టు మనకు 1,00,000 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person has 25,000 to invest. There are 2 schemes in a bank. In scheme A, rate of interest is 12% per annum. In scheme B, rate of interest is 16% per annum. In scheme A, interest is compounded annually, whereas scheme B is simple interest given. How long should that person invest his money in scheme B? So far, to get the amount equal to the amount he received by investing his money in scheme A for 2 years. ఒక వ్యక్తి వద్ద మదుపు చేయడానికి 25,000 ఉన్నాయి. ఒక బ్యాంకులో 2 స్కీములు ఉన్నాయి. స్కీమ్ ఏలో సంవత్సరానికి వడ్డీ రేటు 12%, స్కీమ్ బిలో సంవత్సరానికి వడ్డీ రేటు 16%. స్కీమ్ ఏలో సాలిన చక్రవడ్డీని, స్కీమ్ బిలో బారు వడ్డీని చెల్లిస్తాడు. స్కీమ్ ఏలో 2 సంవత్సరాలకు అతని సొమ్మును పెట్టుబడి పెడితే వచ్చే మొత్తానికి సమానంగా ఉండే మొత్తం రావాలంటే స్కీమ్ బిలో అతని సొమ్ము ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక వ్యక్తి వద్ద 25,000 ఉన్నాయి. అతను స్కీమ్ ఏలో 12%తో, స్కీమ్ బిలో 16%తో వడ్డీ రేటుతో పెట్టాడు. స్కీమ్ ఏ అనేది చక్రవడ్డీ, స్కీమ్ బి అనేది బారు వడ్డీ ఉంటుంది. స్కీమ్ ఏ అనేది 2 ఇయర్స్కి, అలాగే స్కీమ్ బి 4 ఇయర్స్కి ఉంటుంది. మనకు స్కీమ్ బి ఎన్ని ఇయర్స్కి పెట్టాడో అనేది కనుక్కోవాలి. ఇక్కడ రెండింటి యొక్క వడ్డీ సమానం ఉంటుంది. ఫస్ట్ 12% తోటి చక్రవడ్డీ కనుక్కుందాం. 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కి అంటే 12% అంటే 12 ప్లస్ 12 ప్లస్ 12 ఇంటూ 12/100 చేస్తే సరిపోతుంది. 12 ప్లస్ 12 24 ప్లస్ 12 ఇంటూ 12 144/100. ఇది 25.44 అవుతుంది. ఈ 25,000లో 25.44 చేస్తే మనకు చక్రవడ్డీ వస్తుంది. 44 రాసుకొని మనం 100 ఇంటూ 100 రాసుకుందాం. పాయింట్ క్యాన్సల్ చేస్తే 00 క్యాన్సల్, 00 క్యాన్సల్, 5 2 5 5 2 1 2 2 2 7 12
1272 ఇంటూ 5 చేస్తే మనకు 6360 అనేది రావడం జరిగింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క వడ్డీ సమానం అన్నాడు కాబట్టి 6360 ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 25000 ఇంటూ 16%, 16 ఇంటూ T/100. 0000 క్యాన్సర్, 00 క్యాన్సర్. 636/25 ఇంటూ 16 చేస్తే మనకు T వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 8s, 2 3s, 2 1s, 2 8s, 2 4s, 2 15s, 2 9s, 159/100 ఈక్వల్ టు T. దీన్ని మనం సాల్వ్ చేస్తే 1.59 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది గతంలో ఎస్ఐలో అడిగిన క్వశ్చన్, ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ కూడా ఎస్ఐ మెయిన్స్లో, ఇది కూడా ఎస్ఐ మెయిన్స్లో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the difference between the compound interest and simple interest on a certain sum at 15% per annum rate of interest for 3 years is 567, then the difference between the amount accumulated at the end of second year is. ఒక అసలుపై సాలిన 15% వడ్డీ రేటుతో 3 సంవత్సరములకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీ తేడా 567 అయితే 2 సంవత్సరాలకు జమ అయ్యే మొత్తంలో భేదం ఎంత? 3 ఇయర్స్కి ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈక్వల్ టు PR² ఇంటూ 300 ప్లస్ R/100³. ఇక్కడ P మనకు తెలియదు, డిఫరెన్స్ అంటే 567 ఈక్వల్ టు P ఇంటూ R అంటే 15 అంటే 15² 225 అవుతుంది. 300 ప్లస్ R 315 డివైడెడ్ బై 100 ఇంటూ 100². 25 4s, 25 9s, 9 1s, 9 6s, 54 ప్లస్ ఇక్కడ 27 మిగులుతుంది. 9 3s 27. 63 ఇంటూ 1, 63 ఇంటూ 5. ఇక్కడ 400 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు P యొక్క వాల్యూ వస్తుంది. 8000 అనేది P యొక్క వాల్యూ. మనకి ఇప్పుడు 2 ఇయర్స్కి కావాలి. 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఈక్వల్ టు PR²/100². P అంటే 8000 ఇంటూ R² అంటే 225 డివైడెడ్ బై 100². 100 ఇంటూ 100. 00 క్యాన్సర్. 4s, 25 4s, 25 9s, 4 1s, 4 20s. 20 ఇంటూ 9 చేస్తే డిఫరెన్స్ ఈక్వల్ టు 180 వస్తుంది. 2 ఇయర్స్కి డిఫరెన్స్ 180. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person invested an amount of X at the rate of 18% simple interest per annum, an amount of Y at the rate of 12% simple interest per annum. He received an interest for 4320 at the end of the year. Had he interchanged the amount invested, he would have received the amount of 4680. Then X minus Y is. ఒక వ్యక్తి సంవత్సరానికి 18% వడ్డీ రేటుతో X రూపాయల మొత్తాన్ని మరియు సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో Y రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంవత్సరాంతంలో అతను 4320 రూపాయలను వడ్డీగా పొందాడు. ఆ మొత్తాలను పరస్పరం మార్చి ఉంటే అతను 4680 రూపాయలను వడ్డీగా పొంది ఉండేవాడు. అయితే X మరియు మైనస్ Y యొక్క వాల్యూ ఎంత? అయితే ఒక వ్యక్తి సంవత్సరానికి 18% వడ్డీ రేటుతో X రూపాయలను పెట్టాడు. 0.18X ప్లస్ 12% వడ్డీ రేటుతో Y రూపాయలను మొత్తం పెట్టుబడిగా పెట్టాడు. 0.12Y ఈక్వల్ టు అతనికి 4320 రూపాయలు లభించాయి. అలాగే వీటిని ఎక్స్చేంజ్ చేస్తే అతనికి 4680 వచ్చాయి. అంటే 0.12X ప్లస్ 0.18Y ఈక్వల్ టు 4680. మనకు X మైనస్ Y వాల్యూ కావాలి. ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే సరిపోతుంది.
0.18x మైనస్ 0.12x మనకు సాల్వ్ చేస్తే మనకు 0.06x ప్లస్ ఇది మైనస్ 0.06y ఈక్వల్ టు 4000 కాబట్టి 680 నుంచి 320 తీసేస్తే మనకు 360 మైనస్ 360 రావడం జరిగింది. ఇది మాడ్లో ఉంది కాబట్టి మైనస్ అయినా ప్లస్ అయినా ఈక్వలే. 0.06xని కామన్ దిద్దాం. మనకు x మైనస్ y ఈక్వల్ టు 360 రావడం జరిగింది. ఇక్కడ 6/100 అయితే 6 1 6 ఇంటూ 60 ఈ బై 100 అనేది ఇటు 00 అవుతుంది. x మైనస్ y అనేది 6000 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of the principal and the total amount with r% simple interest rate and that the principal after 1 year is a/b. Then the value of r in terms of ab is ఒక అసలుకు మరియు దానిపైన ఒక సంవత్సరం తర్వాత 6% వడ్డీ రేటుతో అయ్యే మొత్తానికి గల నిష్పత్తి a/b అయితే r విలువ abలలో. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక అసలు అంటే a అనేది అసలు అవుతుంది, మొత్తం అనేది b అవుతుంది. మొత్తం అంటే క్యాపిటల్ A ఈక్వల్ టు b. మనకు మళ్ళీ p వాల్యూ కావాలంటే అసలు ఈక్వల్ టు b మైనస్ a, మొత్తం మైనస్ ప్రిన్సిపల్ చేస్తే మనకు వడ్డీ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చక్రవడ్డీ ఈక్వల్ టు b సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు p ఇంటూ r ఇంటూ t/100. ఇక్కడ b మైనస్ a ఈక్వల్ టు p అంటే a, అలాగే r అంటే r, t/100. ఇక్కడ మనకు t యొక్క వాల్యూ 1 ఇయర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇటు సాల్వ్ చేస్తే b మైనస్ a ఇంటూ 100/a ఈక్వల్ టు r వాల్యూ వస్తుంది. కాబట్టి b మైనస్ a ఇంటూ 100/a అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A person invested 18,000 at the rate of 20% compound interest per annum. Then the interest he get after completing the duration of 2 years is. ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటు చక్రవడ్డీగా పెట్టుబడి పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ ఎంత? ఇక్కడ చక్రవడ్డీ అన్నాడు కాబట్టి 20%, 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20/100 చేస్తే వస్తుంది. ఇది ఏమో 40 అవుతుంది, ఇది 440 అవుతుంది. 40 ప్లస్ 440 ఇది 400, 20 ఇంటూ 20/100. 00 క్యాన్సిల్ చేస్తే 44% వస్తుంది. ఈ 18,000లో 44% చేస్తే మనకు చక్రవడ్డీ అనేది రావడం జరుగుతుంది. 18,000 ఇంటూ 44/100. 00 క్యాన్సర్. ఇక్కడ 180 ఇంటూ 44. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఇది 11 ఇంటూ 4 చేస్తే 44 వస్తుంది. ఇక్కడ 11 టేబుల్లో ఏది ఆప్షన్లు ఉంటే అదే. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ చూస్తే 7 2 9 9 కాబట్టి ఇది 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆల్టర్నేట్ నెంబర్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది, 7 ఉంది, ఇక్కడ 15 ఉంది, 6 ఉంది. ఇది కాదు 11 టేబుల్లో మల్టిపుల్ కాదు, ఇది కాదు, ఇది కాదు. 7920 అనేది 11 టేబుల్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. 44 అంటే 11 ఇంటూ 4. ఇక్కడ 8 4 32 అంటే 2 అనేది యూనిట్ డిజిట్లో ఉండాలి. 2 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ రెండిట్లోనే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 44 ఉంది 11 టేబుల్లో, ఈ రెండిట్లలో ఇక్కడ 4 ప్లస్ 2 చేస్తే 6 అవుతుంది, ఇక్కడ 3 ఉంది. ఇది కాబట్టి యూనిట్ ఇది 11 టేబుల్లో మల్టిపుల్ కాదు, ఆప్షన్ ఒకటే 11 టేబుల్లో వస్తుంది కాబట్టి 7920 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
The simple interest on a sum of money P is 1/15 of the principal amount P, and the number of years is 1/2 of the rate of interest per annum. The interest rate per annum is అసలు సొమ్ము P మీద వడ్డీతో Pలో 1/15 భాగమై మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగభాగమైంది. అప్పుడు సంవత్సరాంతం వడ్డీ రేటు ఎంత? క్వశ్చన్లో ఏం అడిగాడంటే అసలు సాధారణ వడ్డీ Pలో 1/50 అంటే మనకు వడ్డీ అనేది P/50 అవుతుంది. మనకు PTR/100 కాబట్టి P ఇంటూ T అనేది ఇక్కడ మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేట్లో సగభాగం అంటే T అనేది R/2 అవుతుంది. R/2 ఇంటూ R/100. ఇక్కడ 51 50 2 PP క్యాన్సల్ అవుతుంది. R ఇంటూ R, R² = 2 2 4. R ఏమవుతుందంటే √4 2 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 2%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాంక్ lends Rs 3 lakhs to a person A at simple interest 8% and Rs 2 lakhs to another person B at simple interest 10% for T years. If the bank received an interest 1,76,000 at the end of the period, then T. ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల సాధారణ వడ్డీ 8% చొప్పున, బి అనే వ్యక్తికి 2 లక్షల సాధారణ వడ్డీ 10% చొప్పున T సంవత్సరాలకు అప్పుగా ఇచ్చింది. ఆ కాలం పూర్తయిన తర్వాత బ్యాంకు 1,76,000 వడ్డీని వస్తే అప్పుడు T ఎంత? ఫస్ట్ 3 lakhs 80% చొప్పున అన్నాడు. ఇక్కడ 300 000 ఇంటూ 8 ఇంటూ T/100 ప్లస్ మళ్ళీ 2 lakhs 10% చొప్పున ఇంటూ 10 ఇంటూ T/100. మొత్తం వడ్డీ వచ్చేసి 176,000. ఇక్కడ 000 క్యాన్సల్. ఈ 100 క్యాన్సల్. 3 8s 24T ప్లస్ 2 ఇంటూ 10 20T = 176 వస్తుంది. ఇది 24T 20T ఏమో 44T అవుతుంది. 44T = 176. 44 1s 44 ఇంటూ 4s T = 4 years అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The amount deposited in a bank for 3 years at the rate of 10% per annum compounded yearly is given in the list 1. In list 2 compound interest is given. Match them. ఒక బ్యాంకులో సంవత్సరానికి చక్రవడ్డీ 10% చొప్పున 3 సంవత్సరములకు వేసిన మొత్తంలో పట్టిక 1లో ఇవ్వబడినాయి. చక్రవడ్డీ పట్టిక 2లో ఇవ్వబడి జతపరచండి. ఇక్కడ 10% చొప్పున 3 సంవత్సరాలకు, ఇదేమో P, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. వీటిని జతపరచమని అడిగాడు. ఇక్కడ మనకు 10% చొప్పున 3 years కంటే 10% చొప్పున 2 yearsకి మనకు 21% అని తెలుసు. అలాగే 3 years వేస్తే 21 + 10 + 21 × 10/100. దీన్ని మనం సాల్వ్ చేస్తే 33.1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 20,000లో 33.1% కనుక్కుందాం. 20,000 × 33.1/100. 00 క్యాన్సల్. 2 × 1 2. యూనిట్ డిజిట్లో ఏది 2 ఉంటే అదే అవుతుంది. యూనిట్ డిజిట్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆప్షన్ ఏకి 5. ఇక్కడ ఏకి 5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కాబట్టి 2 ఆప్షన్లు కావు. ఇక్కడ బి చూద్దాం. 15,000లో 33.1% కనుక్కోవాలి. 33.1. ఇక్కడ 5 × 1. యూనిట్ డిజిట్ల 5 మనకు 2 ఉన్నాయి కాబట్టి 3 అన్న 4 అన్న కావాలి. కాబట్టి 3 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి. 331 × 15. 15 1s 15 1. 15 3s 45 46 4. 15 3s 45 45 + 4 9 65. ఇక్కడ సెకండ్ది 4, సెకండ్ది
4. B4 ఇక్కడ ఉంది. A5 B4 ఇది కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు C కూడా కావాలంటే 10,000లో 33.1% వాల్యూ కావాలి. 10,000లో 33.1% అంటే 3310 అవుతుంది కాబట్టి Cకు 2 అవుతుంది. A5 B4 C2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain sum is given in compound interest at some rate. The sum amounts to 7350 and 8575 at the end of 2 years and 3 years respectively. The sum given on a compound interest is కొంత సొమ్ము కొంత చక్రవడ్డీకి ఇవ్వబడింది. ఆ సొమ్ము 2వ సంవత్సరాంతానికి మరియు 3వ సంవత్సరాంతానికి వరుసగా 7,350 మరియు 8,575 అయింది. చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ 2 years 3 years ఉంది కాబట్టి వీటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. 8575 7350 5221 ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ 1225 డివైడెడ్ బై ఈ 7350. ఇది మనకు R యొక్క వాల్యూని తెలుస్తుంది. ఈ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1225 ఇంటూ 6 చేస్తే మనకు 7350 అనేది రావడం జరుగుతుంది. ఇది 1 6 R యొక్క వాల్యూ 1/6 అనేది రావడం జరిగింది. మనకు చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత అన్నాడు. చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము X అనుకుందాం. ఇక్కడ 2 years అన్నాడు కాబట్టి 7/6 ఇంటూ 7/6 ఈక్వల్ టు అక్కడ 2 yearsలో వచ్చిన మొత్తం 7350 అవడం జరిగింది. ఇక్కడ 7 1 7 0 7 5 35 0 మళ్ళీ 7 1 7 ఇక్కడ 35 ఉంటుంది. 7 5 X ఈక్వల్ టు 36 ఇంటూ 150. 36 ఇంటూ 150 చేస్తే మనకు 36 అనేది 9 ఇంటూ 4 అంటే 9 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో 9 మల్టిపుల్ 5 + 4 9 ఇది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5400 X ఈక్వల్ 5400 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇక్కడ 36 ఉంది. 9 4 36 ఇక్కడ 9 మల్టిపుల్ ఏదో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A lent 5,000 to B for 2 years and 3,000 to C for 4 years on simple interest at the same rate of interest and received 2,200 in all from the both of them as interest. The rate of interest per annum is A అనే వ్యక్తి Bకి 2 సంవత్సరాలకు 5,000ను Cకి 4 సంవత్సరాలకు 3,000ను ఒకే రేటుకు అప్పుగా ఇచ్చాడు. అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు చూద్దాం. ఏ అనే వ్యక్తి Bకి 2 సంవత్సరాలకు 5,000 ఇచ్చాడు. 5,000 ఇంటూ 2 ఇంటూ T/100 ప్లస్ 4 సంవత్సరాలకు 3,000 ఇచ్చాడు. అతనికి మొత్తం వచ్చిన వడ్డీ 2,200. ఇక్కడ 00 00 00 0 0 0 0 క్యాన్సల్. 5 2 10T/10 ప్లస్ 3 4 12T/10 ఈక్వల్ టు 22. 10T ప్లస్ 12T చేస్తే మనకు 22T వస్తుంది. బై 10 ఈక్వల్ టు 22. 22 22 క్యాన్సల్ చేస్తే T ఈక్వల్ టు 10% అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P lends RS 15,000 to Q for simple interest 8% per annum and Q lends the same amount to R for simple interest 11% per annum. Then the gain in Q in 3 years in rupees. 15,000 రూపాయలను సాల్కు 8% సామాన్య వడ్డీ రేటుతో Q Pకి అప్పుగా ఇచ్చాడు మరియు అదే సొమ్మును సాల్కు 11% సామాన్య వడ్డీ రేటుతో Rకి Q అప్పుగా ఇచ్చాడు. అప్పుడు 3 సంవత్సరాలలో Qకి వచ్చే లాభం రూపాయలలో.
అయితే దీన్ని ఒక షార్ట్ ట్రిక్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇది 15,000 రూపాయలను 8% వడ్డీ రేటుతో క్యూకి పి ఇచ్చాడు. మళ్ళీ అదే సొమ్మును 11% వడ్డీ రేటుతో ఆర్కి క్యూ ఇచ్చాడు. అంటే 8%కు మరియు 11%కు డిఫరెన్స్ వచ్చేసి 3% అవుతుంది. అలాగే టోటల్ 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 3 చేయాలి. 3 3 9. ఇక్కడ 15,000లో 9% కనుక్కుంటే వచ్చే లాభం అవుతుంది. 15,000లో 9/100. 9% అంటే 9/100. 00 00 క్యాన్సల్. 15 9 మనకు 135 అని తెలుసు. 135 0. కాబట్టి క్యూకి వచ్చే లాభం 13,350. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In 4 years, Rs 6,000 amounts to 8,500 for some rate of simple interest. Then the period required for 1,200 to become amount of 1825 at the same rate of interest. అసలు 6,000 రూపాయలను 4 సంవత్సరాలకు కొంత సామాన్య వడ్డీ రేటుగా ఇచ్చినప్పుడు మొత్తం 8,500 రూపాయలు అయింది. అదే వడ్డీ రేటున అసలు 1,200 రూపాయలు మొత్తం 1,825 రూపాయలు అవ్వడానికి కావాల్సిన సమయం ఎంత? ఇక్కడ అసలు 6,000 ఉంది. 4 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు 8,000. ఇక్కడ 6,000 అసలు 4 సంవత్సరాలకు ఇచ్చాడు. 6 అనేది అనుకుందాం. వడ్డీ అనేది మొత్తం అనేది 8,500 అయింది. 6,000 నుంచి 8,500 తీసేస్తే 2,500 అనేది వడ్డీ అవుతుంది. 00 00 00 క్యాన్సల్. ఇక్కడ 6 4 24. R = 250/24 అవుతుంది. ఇది నియర్లీ క్యాన్సల్ చేస్తే 24 1s అవుతుంది. R = నియర్లీ 10% అవుతుంది. అయితే 1,200 అసలు మొత్తం 1,865 రూపాయలు అవ్వడానికి కావాల్సిన సమయం ఎంత అన్నాడు. 12,000 ఇంటూ 10 ఇంటూ t/100 మొత్తం 18,025 అన్నాడు. అసలు 1,200 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 625. 00 00 క్యాన్సల్. t = 625 డివైడెడ్ బై 120. 120 ఇంటూ 5 చేస్తే మనకు 600 వస్తుంది. కాబట్టి 120 ఇంటూ 5. ఇంతకుముందు మనం ఇక్కడ నియర్లీ తీసుకున్నాం కాబట్టి పైన 25 అనేది దానికి ఈక్వల్ అవుతుంది కాబట్టి 5 ఇయర్స్ అని పెట్టేయచ్చు. ఇక మొత్తం క్యాల్కులేషన్ చేసే బదులు ఇట్లా నియర్లీ తీసుకున్నా కూడా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money becomes Rs 1,08,000 after 3 years and becomes Rs 1,92,000 after 9 years on same rate of compound interest. Then the sum of money is. కొంత సొమ్ము ఒకే చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 1,08,000 మరియు 9 సంవత్సరాలలో 1,92,000 అయినది. అప్పుడు సొమ్ము ఎంత? ఇక్కడ p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 9. ఫస్ట్ 9 ఇయర్స్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6. తర్వాత 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఈ 3 pp క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 6 మిగులుతుంది. కాబట్టి 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6 అని మనం రాసుకోవచ్చు. 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6 ఫస్ట్ ఇది కాబట్టి 1,92,000 డివైడెడ్ బై 1,08,000. 000 000 క్యాన్సల్. ఇక్కడ మనం 3 3s 3 6s 3 6s 18 3 4s. దీన్ని 4 ఇంటూ 16s 4 ఇంటూ 9s. 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6 16/9 అనేది రావడం జరిగింది. ఇది 4 స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై 3 స్క్వేర్ అవుతుంది. ఈ హోల్ స్క్వేర్ రాసుకొని 2 1s 2 3s క్యాన్సల్ చేస్తే 1 ప్లస్ r/100 హోల్ క్యూబ్ = 4/3 వస్తుంది. మన క్వశ్చన్లో 3 సంవత్సరాలలో
1,08,000 అని ఇచ్చాడు. ఇక్కడ మనం 3 సంవత్సరాల యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1+r/100 హోల్ క్యూబ్ కాబట్టి ఈ r ప్లేస్లో మనం 4/3 రాసుకోవచ్చు. ఈ టోటల్ ప్లేస్లో మనం 4/3 అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు p ఇంటూ 1+r/100 హోల్ క్యూబ్ ఈక్వల్ టు మనకు 1,08,000 అని వచ్చారు. ఈ టోటల్ ప్లస్లో 4/3ని రాసుకోవచ్చు. p ఇంటూ 4/3 ఈక్వల్ టు 1,08,000. 4 1 4 2 8 మనకు 28 మిగులుతుంది. 4 7 28. 27 ఇంటూ 3 చేస్తే మనకు p ఈక్వల్ టు 81,000 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of money is doubled at some compound interest in 8 years. The number of years in which the compound becomes 4 times with the same rate of interest. ఒక సొమ్ము కొంత చక్ర వడ్డీ రేటుతో 8 సంవత్సరాలలో 2 ఇంతలు అవుతుంది. అదే చక్ర వడ్డీ రేటుతో సొమ్ము 4 ఇంతలు అవడానికి కావాల్సిన సంవత్సరంల సంఖ్య. ఇక్కడ కొంత సొమ్ము చక్ర వడ్డీ రేటుతో 8 సంవత్సరాలలో 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ కావడానికి 8 ఇయర్స్ పట్టింది. అలాగే అదే చక్ర వడ్డీ రేటుతో 4 ఇంతలు అన్నాడు. దీన్ని ఇంటూ 2 చేస్తే 4 టైమ్స్ అవుతుంది. దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే మనకు 16 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 3 16 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An amount of Rs 5 lakhs becomes 5,51,250 on some compound interest compounded half yearly in 1 year. Then the rate of compound interest is. ఒక మొత్తం 5 లక్షల కొంత చక్రవడ్డీతో ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ కట్టే పద్ధతిలో ఒక సంవత్సరంకు 5,51,250 అయినది. ఇప్పుడు చక్రవడ్డీ రేటు ఎంత? ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 51,250 డివైడెడ్ బై 5 lakhs. ఇక్కడ 0 క్యాన్సర్. ఇంటూ 100 వేస్తే మనకు పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది. 00 00 5125 బై 500. 5 1 5 10 50 125 ఉంటుంది. మనకు 125 5 2 10 25 ఉంటుంది. 5 5 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేస్తే మనకు 5 4 5 41 41 బై 4 వస్తుంది. 4 1 4 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి 10% అనేది నియర్లీ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of Rs 12,000 given at a simple interest at the rate of 12% per annum becomes 16,320 in T years. The value of T is. 12,000 రూపాయలను సంవత్సరానికి 12% సరళ వడ్డీకి ఇచ్చిన టీ సంవత్సరాలలో అది 16,320 అయిన టీ వాల్యూ ఎంత? ఇది సింపుల్ క్వశ్చన్. 12,000 అనేది 16,320 అంటే డిఫరెన్స్ వచ్చేసి 4,320 అవుతుంది. ఈక్వల్ టు పి. మనం టీ యొక్క వాల్యూ కావాలి. పి యొక్క వాల్యూ 12,000 ఇంటూ ఆర్ అంటే 12%. టీ బై 100. 00 00 00 క్యాన్సల్. 12 ఇంటూ 12 144 140 432 ఈక్వల్ టు లేదా 12 3 36 72 ఉంటుంది. 12 6 72 12 1 12 3 టీ ఈక్వల్ టు 3 ఇయర్స్. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The difference between compound interest and simple interest on an amount Rs at 8% per annum for 2 years is 800. Then the amount. సంవత్సరంకి 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో సొమ్ము ఏకి చక్ర వడ్డీ సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసం 800 అయినా అప్పుడు సొమ్ము ఎంత? ఇక్కడ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఈక్వల్ టు
పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. డిఫరెన్స్ అనేది 800 ఇచ్చాడు. పి ఇంటూ ఆర్ అంటే 8%, 64 బై 100 ఇంటూ 100. 8 1s 8 8s, 4 2s 425. ఇక్కడ ఇది 50 వస్తుంది. 50 ఇంటూ 25 చేస్తే మనకు 125,000,000 కాబట్టి పి అనేది 125,000 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The simple interest on a certain sum for 3 years at 6% per annum is 22,500, and on the same sum 4 years at R% per annum simple interest is 40,000. Then the simple interest on the same sum for R years at 7% per annum is. ఒక నిర్దిష్ట సొమ్ము సాలీన 6% చొప్పున 3 సంవత్సరాలకు బారు వడ్డీ 22,500 రూపాయలు. అదే సొమ్ముపై సాలీన 6% చొప్పున 4 సంవత్సరాలకు బారు వడ్డీ 40,000 రూపాయలు అయితే అదే సొమ్ముపై సాలీన 7% చొప్పున 6 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత? ఇది కూడా ఈజీ క్వశ్చన్ కానీ కొద్దిగా లెంతీగా ఇచ్చాడు. ఇక్కడ 6% చొప్పున 3 సంవత్సరాలకు బారు వడ్డీ అని 6 3s 18. ఈ 18% యొక్క వాల్యూ మనకు 225,000 ఇచ్చాడు. 100% యొక్క వాల్యూ కనుక్కుంటే మనకు పి వస్తుంది. 9 2s 18, 45, 9 5s, 2 1s 2 2s 4, 2 5s. P ఈక్వల్ టు 125,000. P యొక్క వాల్యూ ఇంత వచ్చింది. అదే సొమ్ముపై అన్నాడు. ఇక్కడ P యొక్క వాల్యూ 125,000. బారు వడ్డీ వచ్చేసి 40,000. P యొక్క వాల్యూ 125,000 ఇంటూ R ఇంటూ 4/100. 000 క్యాన్సల్. 25 5s 25 4s, 4 4 క్యాన్సల్. 5 1s 5 8s. R యొక్క వాల్యూ 8%. ఇక్కడ అదే సొమ్ముపై 7% చొప్పు 6 సంవత్సరాలకు అన్నాడు. R అంటే 8. 8 7s 49. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు 8 7s ఇది 8, 1,25,000 ఇంటూ 8 ఇంటూ 7% అన్నాడు కాబట్టి 7/100. 00 క్యాన్సల్. 1250 ఇంటూ 8 7s 56 ఇంటూ 1250 చేస్తే మనకు 70,000 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sum of money invested at a interest compounded annually amounts to Rs 7680 in 2 years and 8192 in 3 years. Then the sum of money is. సాలీన చక్రవడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 7680 రూపాయల మొత్తంగాను మరియు 3 సంవత్సరాలలో 8192 రూపాయల మొత్తంగాను అయినా పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎంత? ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ కనుక్కుందాం. 8192 7680 2 1 11 నుంచి 6 పోతే 5 వస్తుంది. ఇక్కడ R ఈక్వల్ టు 512/7680. 512 ఇంటూ 15 చేస్తే మనకు 7680 రావడం జరుగుతుంది. 512 1s 512 15s. R యొక్క వాల్యూ 1/15. మనకు పెట్టుబడి 2 yearsలో 7680 అన్నాడు. ఇక్కడ పెట్టుబడి X అనుకొని 16/15 ఇంటూ 16/15 ఈక్వల్ టు 7680 వస్తుంది. ఇక్కడ 2 8s 2 3s 2 8s 40, 8 1s 8 4s 32. మనకు 64 ఉంటుంది. 8 8s అవుతుంది. 16 1s 16 3s. X ఈక్వల్ టు 15 into 15 225 into 30.
225 ఇంటూ 30 చేస్తే మనకు 675 వస్తుంది. అలాగే 0కు 0 x=6750. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని గతంలో జరిగిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అడగడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.